ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ నూతన ప్రారంభాలకు స్వాగతం పలికే సామాజిక పండుగ హోలీ అని కొత్తగూడెం పట్టణంలోని పలు బస్తీల్లో ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో కామ దహనం నిర్వహించి హోలీ వేడుకలు సంబరాలు ప్రారంభించారు. ఐక్యతను ఆనందాన్ని పెంచే సామాజిక పండుగగా ప్రసిద్ధిగాంచిన హోలీ కొత్తగూడెం పట్టణంలో ప్రత్యేక సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. పిల్లలు, పెద్దలు, మహిళలు, ధనిక, పేద తారతమ్యం లేకుండా రంగులు చల్లుకుంటూ బంధువులతో కలిసి ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. నిర్మూలించడానికి దహనం చేసి మంచి హృదయాన్ని, మంచి సామరస్యాన్ని, మంచి ఐక్యతను పెంపొచ్చడానికి హోలీ జరుపుకుంటున్నాము. అన్నా చెల్లెలు, అన్నదమ్ములు, అందరూ సామరస్యంగా మంచి పెంచుకోవడానికే ఈ యొక్క హోలీ వేడుక జరుగుతుంది. ఆ యొక్క రాధాకృష్ణ ప్రేమలు ఎలా ఉండాలో అలానే ఈ జీవితంలో కూడా అందరి మధ్య మంచి ప్రేమలు పెంచుకోవాలని ఈ హోలీ వేడుక జరుగుతుంది. అందరూ ఈ విధంగా ఉపయోగించుకొని ఈ సౌహృదయాన్ని, సామరస్యాన్ని, మంచి ఐక్యతను పెంపొందించుకొని అందరూ మంచిగా వెలగాలని, మంచిగా తోడుగా ఉండాలని, మంచి సామరస్యంగా ఉండాలని, మంచి హృదయాలతో ఒకరినొకరు ప్రేమించుకోవాలని ముగిస్తూ ఈ యొక్క హోలీ వేడుకలు అందరూ మంచిగా జరుపుకోవాలని హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ అనేది చిన్న పిల్లలు, పెద్దలు, ఇది పేద ధనిక అనేది లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో ఉండి అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు.